లేవండి, మేల్కోండి, గమ్యం చేరే వరకు ఆగకండి. వివేకానంద యొక్క ఈ శక్తివంతమైన సూక్తి విద్యార్థుల్లోని, యువతలోని స్వాభావిక సామర్థ్యాన్ని మరియు శక్తిని నొక్కి చెబుతోంది. వారి స్పృహను మేల్కొల్పడానికి మరియు వారి విధికి బాధ్యత వహించమని వారిని ప్రోత్సహిస్తుంది. ఆయన బోధనలు ఎప్పుడూ యువతకు స్ఫూర్తినిస్తాయి. ఆయన ప్రసంగాలు కూడా యువకుల్లో చైతన్యం నింపేలా సాగేవి. ఈరోజు జాతీయ యువజన దినోత్సవం ప్రతి సంవత్సరం జనవరి 12న జరపబడుతుంది. భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దశదిశలా చాటిన స్వామి వివేకానంద జన్మించిన జనవరి 12న భారతీయులు ప్రతి సంవత్సరం జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటారు. స్వామి వివేకానంద ప్రతి బిడ్డలో భవిష్యత్తు కోసం ఆశను చూశాడు. ఇనుప కండరాలు మరియు ఉక్కు నరాలతో సామాజిక మార్పును తీసుకురాగలవని నమ్మాడు. వివేకానంద విద్య యొక్క ప్రాముఖ్యతను కేవలం జ్ఞానాన్ని సంపాదించడానికి మాత్రమే కాకుండా నైతిక స్వభావం, స్వీయ క్రమశిక్షణ మరియు బలమైన విలువ వ్యవస్థను నిర్మించడానికి నొక్కి చెప్పారు. నేడు భారతదేశ జనాభాలో దాదాపు 50% మంది 25 ఏళ్లలోపు వారే ఉన్నారు. వివేకానందుని స్ఫూర్తితో యువత తమ మెదళ్లకు పదును పెట్టాలి, దేశాభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించాలి. ఒక విద్యార్థిగా దేశ భవిష్యత్తు మా భుజాలపై ఉంది. మీ లక్ష్యాన్ని చేరుకునే వరకు మీ పోరాటాన్ని ఆపకండి. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా మీకు జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్.